స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక. Hi guys, welcome to Chetu Diaries. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. సో ఈ రోజు మా కాలేజ్లో అయితే టెక్నికల్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఏసీఎం స్పర్ధ అన్నమాట. సో ఇంకా స్పర్ధలో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి సైమన్స్ బ్లాక్ 4th ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ కోడ్ వర్స్ అని చెప్పి టెక్నికల్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ కొంచెం పార్టిసిపేట్ చేసి వద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ ఎందుకో మనం ఉండాల్సిన చోటు ఇది కాదనిపించి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ స్పర్ధ బ్లైండ్ సింక్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి 2 మెంబర్స్లో 1 పర్సన్కి కళ్ళకు గంతలు కడతారు. అండ్ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసరికి ఆ కళ్ళకు గంతలు కట్టిన పర్సన్కి హెల్ప్ చేస్తాడనమాట. తనైతే కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది లేదా టైప్ చేయాల్సి ఉంటుంది. మనం కళ్ళు తెరిచే కొట్టలేము, ఇంకా కళ్ళు మూసి ఏం కొడతామని చెప్పి ఇది రియలైజేషన్. బట్ మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ అండి. కొంచెం సేపు ఈవెంట్లో ఆడుతున్న వాళ్ళని చూసి నవ్వుకున్నాము. ఇంకా తిను నా ఫ్రెండ్ అంకిత లాస్ట్ ఇయర్ ఏసీఎం టెక్నికల్ బాడీకి ఉమెన్ చైర్ అనమాట. అండ్ ఇయర్ అయితే తన జూనియర్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తుంది. ఈరోజు మా కాలేజ్లో టెక్ ఫెస్ట్ ఉందని చెప్పేసి ఆర్వీఆర్జేసీ కాలేజ్ నుంచి తన్మయ్ అండ్ చలపతి నుంచి వీరాడ్ అయితే వచ్చారు. తన్మయ్ అయితే కొన్ని టెక్నికల్ ఈవెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేసింది అండ్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకుంది. మధ్యాహ్నం నుంచి తన్మయ్కి వేరే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేము కూడా మధ్యాహ్నం లంచ్ అయితే చేసాము. మళ్ళీ స్పాట్ ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి సైమన్స్ బ్లాక్ 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఇంకా అలా సైమన్స్ బ్లాక్ 3rd ఫ్లోర్ వెళ్తుంటే మధ్యలో తులసి అయితే కనిపించింది. తన దగ్గర ఉన్న హానర్ కార్డ్స్ తో 3 స్టాంప్స్ అయితే వేయించుకుంది. ఈ 3 స్టాంప్స్ దేనికి యూజ్ తర్వాత అయితే మీకు చెప్తాను. స్పాట్ ఈవెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే క్వీన్ క్వెస్ట్ అనే ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము. ఎలా ఆడాలి ఏం చేయాలని మాత్రం అడగొద్దు, మీకు చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే ముందు నాకు అర్థం కాలేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి టర్న్ ట్విస్ట్ దగ్గరికి వచ్చాము. వర్డ్ ని మీరు కరెక్ట్ గా గెస్ చేసి ఇక్కడ ఉన్న లెటర్స్ తో అరేంజ్ చేయాలన్నమాట. 1 మినిట్ టైంలో ఎవరైతే ఫస్ట్ గెస్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. స్టాంప్ వేస్తారు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు అమ్మాయి. కీర్తి అండ్ చరణ్య వాళ్ళు ఒక టీం అయ్యారు, నేను ప్రదీప్ ఇంకో టీం అయ్యాము. సర్లే పాపం ఆడపిల్లలు కదా అని చెప్పేసి మాకు అవార్డు కనిపించినా పెట్టలేదు వాళ్ళని గెలిపించడానికి. అండ్ మొత్తానికి వాళ్ళని అయితే దగ్గరుండి గెలిపించాము. అవార్డు ఏంటంటే ప్రోగ్రామింగ్. ఈ గేమ్ గెలిచినందుకు స్టాంప్ అయితే వేశారు ఆనర్ కార్డ్ మీద. సో ఈరోజు అయితే డే 1 స్పర్ధ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేసాము. కీర్తి శరణ్య వాళ్ళు అయితే ఒక ప్రైజ్ కూడా కొట్టారు. మళ్ళీ డే 2 ఈవెంట్స్ అయితే ఇంకా ఉన్నాయి స్పర్ధవి. సో ఇంకా రేపు ఇంకా ఎక్కువ ఈవెంట్స్ అయితే యాడ్ చేస్తున్నారనమాట. మన స్పర్ధ టీం వాళ్ళు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కదా. లాస్ట్ ఇయర్ వియర్ బాక్స్ గేమ్స్ ఎలా అయితే విన్నర్స్ కి ఛాన్స్ ఇచ్చారో సేమ్ అలానే ఈ ఇయర్ మెటా బ్యాట్ తో అయితే క్రికెట్ ఆడే ఛాన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎలాగో మనకి 3 ఈవెంట్స్ లో విన్ అయ్యాం కాబట్టి మనకి ఛాన్స్ అయితే వచ్చింది. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కొట్టిన ప్రతి బాల్ 6-4 అయితే వెళ్ళలేదు. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాము. దాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. డే 1 స్పర్ధ ఈవెంట్ వచ్చేసరికి అట్ లాస్ట్ గెస్ట్ లెక్చర్తో అయితే కంప్లీట్ అయింది. మన తెనాలి ఐఏఎస్ ఆఫీసర్ అయిన వి సంజనా సింహ గారితో గెస్ట్ లెక్చర్ అయితే కండక్ట్ చేశారు. And that's it for today guys. Thanks for watching. And if you want to share any thoughts or suggestions or anything, please feel free to share in comment section.